ఇంతకుముందు వీడియోలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడామండి. ప్రతి వెహికల్‌కి కూడా కంపల్సరీగా అది మ్యాండేటరీగా ఉండాలి. లేకపోతే ఏమైతుందనేది ప్రమాదాలు ఏం జరుగుతాయి, ఎంత ఇబ్బంది పడతారనేది క్లియర్‌గా చెప్పాం. దాని మీద చాలా డౌట్స్ వచ్చాయండి. ఇప్పుడు వెహికల్‌కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఏ సందర్భాల్లో అది వర్తించదు. పర్సనల్‌గా మనమే లయబుల్ అయితాము. అంటే జనరల్‌గా 3 కండిషన్స్ అండి. ఒకవేళ ఆ వెహికల్‌కు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మైనర్ గాని డ్రైవ్ చేస్తున్నట్లయితే ఇన్సూరెన్స్ అనేది పనిచేయదు. థర్డ్ పార్టీయే కాదు, ఏ ఇన్సూరెన్స్ కూడా పనిచేయదు. కాబట్టి మైనర్కు డ్రైవింగ్ ఇవ్వద్దు. బండి ఓనర్ కూడా దానికి రెస్పాన్సిబుల్ అవుతాడు. జైలుకు పోయే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మేజర్ గాని డ్రైవ్ చేస్తున్నా కూడా అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సేమ్ అండి, వర్తించదు ఇన్సూరెన్స్. ఇబ్బంది పడతారు. బండి వెహికల్ ఓనర్ కూడా ఇబ్బంది పడతాడు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి ఇచ్చినందుకు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తే డ్రైవ్ చేస్తున్నా కూడా అతను కానీ మందు కొట్టుంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఈ ఇన్సూరెన్స్లు ఏవి వర్తించవు. ఒకవేళ యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళకి ఇవ్వాల్సిన లక్షలో కోట్లో పర్సనల్ లైబిలిటీ అవుతుంది. అలాగే బండి ఓనర్ కూడా ఇందులో రెస్పాన్సిబుల్ అవుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చట్టాలను తెలుసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.